చేసే సాయం చిన్నదే అయినా దానివల్ల సాయం పొందిన వాళ్లల్లో కలిగే భావం, వాళ్ల ఆనందం చాలా పెద్దవి. అవి అనుభవిస్తే తప్ప అర్థం కావు. అవును, ఈ స్టోరీ వింటే మీరు కూడా ఇదే మాట చెప్పడం గ్యారంటీ. ఓ 70 ఏళ్ల అవ్వను వెతుక్కుంటూ వచ్చి తన ఇంట్లో వెలుగులు నింపిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ కు సంబంధించిన స్టోరీ ఇది. దయచేసి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరెన్నో ఇలాంటి నిజ జీవిత స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ ని చెక్ చేయండి. ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. అది ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ మిషన్ శక్తి అనే ఓ సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక పోలీసులు. అయితే ఆ సమావేశాల ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవటం, వాటిని తీర్చటం. అయితే ఒకరి తర్వాత ఒకరు వారి వారి సమస్యలను చెప్పుకుంటూ వెళ్తున్నారు స్థానిక ప్రజలు. అంతలోనే ఓ 70 ఏళ్ల అవ్వ కూడా, ఆ అవ్వ పేరు నూర్జహాన్, వితంతువైన వృద్ధురాలు, పోలీసుల ముందుకు వచ్చి నిలబడి, అయ్యా, నాకు పెళ్ళై 60 ఏళ్లవుతుంది. మా ఆయన పెళ్ళైన కొన్నాళ్లకే మరణించారు. కాయాకష్టం చేసుకుంటూ కడుపు నింపుకున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో 2 పూటలు తింటూ బతుకుతున్నా. అయితే నాకు పిల్లలు లేరు సారు, నన్నెవరూ పట్టించుకోరు. భర్త చనిపోయినప్పటి నుండి ఒంటరిగానే బతుకుతున్నా. పెళ్ళైనప్పటి నుండి చీకట్లోనే జీవితం, దోమలతోనే సంసారం. ఇంట్లో బల్బు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అలాంటిది కరెంటు కనెక్షన్ ఎలా పెట్టించుకోగలను? ఎంతోమంది అధికారులను వేడుకున్నా. నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగా. ఏ ఒక్కరూ నా బాధను పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మీరైనా దయచూపండయ్యా, దయచేసి నాకు కరెంటు కనెక్షన్ ఇప్పించండి సారు అని చెప్పి చేతులెత్తి మొక్కుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఆ అవ్వ మాటలు వింటూ అందరూ దీర్ఘంగా ఆలోచించటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత దరిద్రంలో బతుకుతున్నా కరెంట్ అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరం. మనమైతే 10 నిమిషాలు పవర్ కట్ అయితేనే సబ్స్టేషన్స్కి 100 ఫోన్లు చేసేస్తాం. అలాంటిది ఆ అవ్వ 50-60 ఏళ్ల నుండి కరెంటు లేకుండా ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఆ అవ్వ మాటలకు షాక్ అయ్యారు పోలీసులు. పోలీసులతో పాటు ఏఎస్పీ అనుకృతి శర్మ ఐపీఎస్ కూడా ఆ మాటలన్నీ వింటూ ఉంది. ఆ అవ్వ మాటలకు ఆమె గుండె బరువెక్కిపోయింది. 50 ఏళ్లుగా ఒక్కతే చీకటిలో ఎలా బతుకుతుందో అని ఆలోచించి చలించిపోయింది. ఒక్క సెకను కూడా లేట్ చేయకుండా వెంటనే స్థానిక సబ్స్టేషన్కి వెళ్లి విచారణ మొదలుపెట్టింది. ఆ విచారణలో బులంద్ షహర్లో కరెంటు కనెక్షన్ లేని ఇల్లు కేవలం ఆ అవ్వ ఇల్లు ఒక్కటే అని తెలిసి నివ్వెరబోయింది. అక్కడి నుండి నేరుగా ఆ అవ్వ ఇంటికి వెళ్ళింది ఆ ఎస్పీ అనుకృతి శర్మ. 4 రోజుల్లో నీ ఇంట్లో బల్బు వెలుగుతుందవ్వా, ఒక ఫ్యాన్ కూడా తిరుగుతుంది, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. సరిగ్గా 4వ రోజు మళ్లీ తిరిగి వచ్చింది అనుకృతి. అయితే ఈసారి తనతో పాటు విద్యుత్ మీటర్ను కూడా తీసుకొచ్చింది. పూర్తి ఖర్చు తానే భరించింది. మీటర్ను అమర్చింది, కనెక్షన్ ఇప్పించింది. ఆ అవ్వ చేతులతో మొట్టమొదటిసారి ఆ ఇంట్లో బల్బును వెలిగించింది అనుకృతి. అంతేకాదు, చెప్పినట్టుగానే ఆ అవ్వకు ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా అమర్చింది. దాంతో ఎన్నో ఏళ్ల నుండి చీకటిలో మగ్గిపోయిన ఆ అవ్వ ఇంట్లో వెలుగులు చిమ్మాయి. ఆ అవ్వ ముఖంలో చిరునవ్వు విరిసింది. ఆ క్షణం ఆ అవ్వ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆ ఆనందంలో ఆమె కోసం వచ్చిన పోలీసులతో సహా వీధిలోని వాళ్లకు తను పెన్షన్ డబ్బులు పెట్టి స్వీట్లు పంచిపెట్టింది అవ్వ. ఆమె ఆనందం చూసిన జనాలు అనుకృతి శర్మ చేసిన ఆ చిన్న సహాయానికి ఎంతో గొప్ప వ్యక్తిని చేసి పొగడ్తలతో ముంచెత్తారు. కాని ఆమె మాత్రం అవన్నీ మాకు అవసరం లేదు, పోలీసులు ఉన్నది మీ సమస్యలు పరిష్కరించటానికి, అంతేకాని మీ పొగడ్తల కోసం పనిచేయటానికి కాదు. అయితే ఒక్క మాట, మనం అందరం ఒక కుటుంబంలా జీవించాలి. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు తోడుగా ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అలా ఒకరితో కాకపోతే తలా కొంచెం ఆ బాధ్యతను పంచుకోవాలి. మనం చేసే సహాయం, మంచి పని ఎన్నటికీ మనల్ని వదిలిపోవు. వాటి రిజల్ట్ తక్షణమే కాకపోయినా ఏదో ఒకరోజు మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ప్రతి సమస్య మేం వచ్చి తీర్చలేము, ఎవరో చేస్తారు అని చూడకుండా మనకు సాధ్యమైనంత వరకు సహాయపడటం నేర్చుకోవాలి అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇదంతా నిజంగా జరిగిన స్టోరీ. దానికి సంబంధించిన ఆధారాలే ఈ ఆర్టికల్స్. అయితే నిజానికి అనుకృతి శర్మ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసరో అంత కష్టపడి ఐపీఎస్ సాధించింది. అనుకృతి శర్మ పేరు చెబితే స్థానిక రౌడీల ప్యాంట్లు తడిచిపోతాయి. ఏ రోజు ఏ రాజకీయ నాయకుడికి తొత్తుగా లేదామె. ఆమె ఐపీఎస్ సక్సెస్ స్టోరీ వెనుక ఓ అంతులేని పట్టుదలతో కూడా ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఉంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 సార్లు ఐపీఎస్ అవటానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి అపజయాలే ఎదురయ్యాయి అనుకృతి శర్మకు. షార్ట్కట్లో ఆమె సక్సెస్ స్టోరీ కూడా మీకోసం. అనుకృతి విద్యార్థిగా ఉన్నప్పుడే బెనారస్ వాసి వైభవ్ మిశ్రాను కలిశారు. క్రమంగా వీరి స్నేహం బలపడి ప్రేమగా మారింది. ఇద్దరూ పీహెచ్డీకి ఎంపికయ్యారు.
2012లో టెక్సాస్లోని హ్యూస్టన్లోని రైస్ యూనివర్సిటీలోకి వైభవ్ అనుకృతి తనతో పాటు అమెరికా వెళ్లాలని తన కోరికను ప్రకటించాడు. ముందుగా పెళ్లి చేసుకోమని అతని కుటుంబీకులు సలహా ఇచ్చారు. దీంతో వారు 2013లో వివాహం చేసుకున్నారు. అనుకృతి తన పీహెచ్డీని అభ్యసిస్తున్నప్పుడు అమెరికాలో ఆమెకు జాబ్ ఆఫర్ వచ్చింది. అగ్నిపర్వతాలపై పరిశోధనలు చేసేందుకు ఆమెను నాసా నియమించింది. అయితే అప్పుడే ఆమె నెలకు 2 లక్షల రూపాయలకు పైగా సంపాదించేది. అయినా ఆమెకు సంతృప్తి లేదు. తాను పుట్టి పెరిగిన దేశానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలని మళ్లీ ఇండియాకే వచ్చేశారు ఇద్దరు భార్యాభర్తలు. 2014 నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పరీక్షలో అనుకృతి 23వ స్థానాన్ని సంపాదించగా ఆమె జీవిత భాగస్వామి వైభవ్ మిశ్రా అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత అనుకృతి మరియు ఆమె భర్త వైభవ్ బెనారస్లో నివాసముంటూనే సివిల్ సర్వీస్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్న సమయంలో అనుకృతి మరియు ఆమె భర్త ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారు. అలా అనుకృతి శర్మ 2018లో తన 4వ ప్రయత్నంలో 355వ ర్యాంకును సాధించిన తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికైంది. కానీ ఆమె లక్ష్యం ఐపీఎస్ కావడమే. అనుకృతి 2020లో 5వసారి యూపీఎస్సీకి దరఖాస్తు చేసిన తర్వాత ఐపీఎస్ అధికారిగా తన లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత ఆమె లక్నోలో ఐపీఎస్ ట్రైనీగా పనిచేసింది. ఐపీఎస్ అనుకృతి శర్మ ఇప్పుడు బులంద్ షహార్కు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. అనుకృతి భాగస్వామి అయిన వైభవ్ ఢిల్లీలోని కోచింగ్ ఫెసిలిటీలో టీచర్గా పనిచేస్తున్నాడు. మరి అనుకృతి శర్మ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో జీవిత కథనాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.